ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओं तत्सत्। हरे कृष्ण। ఈరోజు మనము శ్రీ శ్రీ జగన్నాథష్టకం గురించి తెలుసుకుంటున్నాము. ఈ శ్రీ జగన్నాథష్టకాన్ని ఆదిశంకరాచార్యుల వారు విరచితం చేశారు. అంటే శ్రీపాద ఆదిశంకరాచార్యులు అద్వైతవాదాన్ని ఆయన ప్రచారం చేశారు. అలాగా అయినా కానీ అంటే ఏమి, అహం బ్రహ్మస్మి అంటే భగవంతుడు జీవుడు ఒక్కటే అన్న విధంగా అద్వైతాన్ని ప్రచారం చేశారు. కానీ భగవంతుడు జీవుడు ఎప్పటికీ ఒక్కటి కాలేరు, వేరు వేరు. అంటే భగవంతుని అంశలమే మనము, కానీ భగవంతుని యొక్క గుణం రీత్యా మనము ఏకమవ్వచ్చు. కానీ భగవంతుని శక్తి రీత్యా మనము భిన్నత్వాన్నే కలిగి ఉంటాం. కాబట్టి జీవుడు వేరు, పరమాత్మ వేరు అన్న విషయాన్ని మామూలుగా తెలుసుకోవాలి. ఆది శంకరాచార్యుల వాళ్ళు చివర సమయంలో భగవంతుని గురించి తెలుసుకొని పూర్తిగా ఈ విధంగా వ్రాయడము చేయడం జరిగిందనమాట. జగన్నాథష్టకము. జగన్నాథష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతా శుచిః సర్వపాపవిశుద్ధాత్మా విష్ణులోకం సగాచ్చతి. జగన్నాథ స్వామి నయన పదగామి భవతో మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతో మే. కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కరావో ముదా భీరి నారీ వదన కమల స్వధమతుపా రమా శంభు బ్రహ్మామర పతి గణేశార్చిత పాదో. జగన్నాథ స్వామి నయన పదగామి భవతో మే. భుజే సవ్యవేణుం శిర శిశికి పిచం కాటితాటే దుకూలం నేత్రాం తే సహ చరికటాక్షం విదధాతే సదా శ్రీమద్బృందావన వసతి లీలా పారిచాయో. జగన్నాథ స్వామి నయన పదగామి భవతో మే. మహాంబోధిస్థిరే కన కరుచిరే నీలాసికారే వసన్ ప్రాసదాం తాసః బలభద్రనాభాలేన
సుభద్రా మధ్యస్థా సఖా లసూరా సేవా వాసరాదో జగన్నాథ స్వామి నయన పదగామి భవతో మే కృపా పారవారా సజా జలదాశ్రిణీ రుచిరో రమవాణి రామా స్ఫురా ధమాలా పంకేరుహముకా సురైంధైర్యరాధ్యా శృతి గణసీక గీత చరితో జగన్నాథ స్వామి నయన పదగామి భవతో మే రథారూఢో గచ్చన్ పతి మిలితా భుదేవా పటాలై స్తుతి ప్రాదుర్భావం ప్రతి పదముపకన్యా సదయా దయా సింధుర్బంధూసకా జగతాం సింధు సుతాయా జగన్నాథ స్వామి నయన పదగామి భవతో మే పరం బ్రహ్మ పీడాకువా లయదలోత్ఫుల్నయానో నివాసి నీలాద్రౌ నిహిత చరణోనంత శిరాసి రసానందిరాదాసర సవాపురాలింగనసూకో జగన్నాథ స్వామి నయన పదగామి భవతో మే న వై యాచే రాజ్యం న చ కనకమణిక్య విభావం न याचे अहं रम्यां सक जनकाम्यं वरवधूं सदा काले काले प्रमा तपति न गीतचरितो जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे हरत्वं संसारं धृता तरमासरं सूरपाते हरत्वं पापानां विततिमापरां याधवपाते अहो दिने नादे निः तचरणो नीचितमीदम् जगन्नाथ स्वामी नयन पदगामी भवतो मे कदाचित् कालिन्दी तट विपिन संगीत करावो मुदा भीरिनारी वदन कमल स्वधमधुपा रमा शंभु ब्रह्मामर पति गणेशाचितपादो जगन्नाथ स्वामी नयन पदगामी भवतो मे जगन्नाथ स्वामी नयन पदगामी भवतो मे हरे कृष्ण ఇంత ఆది శంకరాచార్యులు ఆయన వ్రాసినటువంటి ఆ జగన్నాథుని గురించి చాలా అద్భుతమైన రచన అన్నమాట ఇది. మనము ఎవరైతే
ఈ జగన్నాథ అష్టకాన్ని శుచిగా ఆత్మ నిగ్రహంతో నిత్యము పఠిస్తూ ఉంటారో వాళ్ళు పుణ్యాత్ములు. అంటే అలాంటి వారు సర్వ పాపాల నుంచి విముక్తులయ్యి విష్ణులోకం చేరుకుంటారు అని ఈ శ్లోక చెప్పడము జరిగింది శ్లోకంలో. ఇక మనము శ్రీ జగన్నాథ అష్టకాన్ని మనము అర్థాన్ని తెలుసుకుందాం. మొదట ఉమ్, మొదట చరణంలో కదాచిత్ కాలిందీ తట విపిన సంగీతకరావో. కాలింది, కాలింది అంటే యమున. యమునకు కాలింది అని ఇంకొక పేరు. అలాగా శ్రీ జగన్నాథుడు ఒకప్పుడు కృష్ణ భగవానుడే కదా, ఆయన ఆ కాలింది తటమున ఆ కుంజములలో శ్రావ్యమైన వేణుగానాన్ని రవలింపచేసేవారనమాట. ఎప్పుడైతే అలాగా ఆ వేణువుని మ్రోగిస్తూ ఉంటే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వ్రజవాసులందరూ కూడా గోప బాలికలు గోప బాలురు అందరు అక్కడికి చేరుకునేవారు. అలాగ వచ్చిన ఆ వ్రజ గోపభామల ముఖ కమల మకరందాన్ని ఆస్వాదించడంలో కృష్ణ భగవానుడు చాలా నేర్పరియట. అదే ముదాబీరి నారీ వదన కమల స్వధ మధుప. అలాంటి గోప బాలికలు ఎవరైతే వస్తారో వారందరి ముఖ కమలము కమలంతో పోల్చబడింది. ఆ కమలంలో ఏమి, అందులో తేనె ఉంటుంది కదా, ఆ తేనెను గ్రోలడానికే అన్ని తుమ్మెదలు అక్కడికి చేరుతాయి. ఆ విధంగా వారి యొక్క మోము ఆ ఆ కమలం యొక్క మకరందాన్ని ఆయన ఆస్వాదించుచు, అంటే వారిని చూస్తూ ఆనందపడుతూ ఉంటారట శ్రీ జగన్నాథుడు. ఇక ఇక ఏమిటి, రమ శంభు బ్రహ్మామర పతి గణేశాచితపాదో. రమ లక్ష్మీదేవి, ఓకే, శంభు శివుడు, బ్రహ్మ, తర్వాత ఇంద్రుడు, గణేశుడు, వీళ్ళందరూ కూడా నిత్యము జగన్నాథుని అర్చిస్తూ ఉంటారట. మనకి పూరి జగన్నాథ క్షేత్రంలో ఉదయాన అంటే ఆ బ్రహ్మముహూర్తం అంటారు కదా, అలాంటి సమయంలో కొంత సమయము భగవంతుడు వీరందరికీ కేటాయిస్తారట. దేవతలు, బ్రహ్మ, తర్వాత శివుడు, లక్ష్మీదేవి అందరూ కూడా ఆ సమయంలో భగవంతుని అర్చిస్తూ ఉంటారట. అదే ఇక్కడ చెప్పడం. అలాంటి జగన్నాథుడు దయతో ఉమ్, నాకు దర్శనం ఒసగుగాక అంటూ ఇక్కడ శంకరాచార్యుల వారు వేడుకుంటున్నారు. తర్వాత సెకండ్ చరణం చూద్దాము. భుజే సవ్యవేణుం శిరా సిసికి పిచం కాటితాటే. భుజే సవ్యే వేణుం శిరా అంటే ఆ భగవంతుని యొక్క వామహస్తంన వేణువును ధరించి ఉంటారట. ఇంకా శిరమున ఏమి, నెమలి పించాన్ని, నెమలి పించాన్ని దాల్చి ఎంతో చక్కగా ఆయన యొక్క కటి, కటి భాగం అంటే నడుము భాగానికి ఆయన పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటారట. కటి తాటే. దుకూలం నేత్రాంతే సహా చరీ కటాక్షం విదధాతే. దుకూలం నేత్రాంతే సహా, ఎప్పుడైతే ఆయన ఆ నేత్రాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, అందరికీ చిన్నవిగా ఉన్న అదే కమలంతో పోలుస్తూ చెప్తారు భగవంతుని కళ్ళు. కానీ ఈయన ప్రపంచం జగత్తుకే నాదుడు కాబట్టి ఆ జగత్తునంతా చూడాలంటే అంతటి పెద్ద కళ్ళను వేసుకొని ఆయన అందరి పక్క దృష్టిని సారిస్తూ కృపా కటాక్షాలను ఇస్తూ ఉంటారు. అందుకే అంతంత పెద్ద కళ్ళు జగన్నాథుడికి. అలాంటి ఆ ఓర చూపులతో ఆయన ప్రేమమయమైనటువంటి ఆ వీక్షణాన్ని అంతటా ప్రసరిస్తూ ఉంటారట. ఇది సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచాయో. ఇక బృందావనంలో ఆయన చేసినటువంటి లీలలు ఉన్నాయి చూడండి, అవి అన్నీ కూడా
ఎంత మధురాతి మధురములో అని ఇక్కడ తెలియచేస్తున్నారు. అలాంటి జగన్నాథుడు దయతో నాకు దర్శన భాగ్యాన్ని ఇవ్వుగాక అంటూ ఇక్కడ వేడుకుంటూ ఉన్నారు. ఇక మూడవ చరణంలో చూద్దాం. మహాబోధిస్థిరే కన కరుచిరే నీలాసికారే. ఆ పూరి జగన్నాథుని యొక్క క్షేత్రము ఎక్కడ ఉన్నది? సముద్రానికి గట్టు వైపునే ఉన్నదన్నమాట. సముద్రానికి దగ్గరగా. కానీ ఇప్పుడైతే కొద్దిగా దూరం అయింది సముద్రం ఇది. ఆ మొట్టమొదట ఆయన పూరి జగన్నాథ క్షేత్రంలో ఇంద్రద్యుమ్న మహారాజు చేత ఏర్పాటు చేశారు కదా. ఆ సమయంలో సముద్రానికి పక్కగానే ఉండేది ఆ మందిరము. ఆ మందిరంలో కూడా మనము ఆ మందిరం బయట వెళ్ళినంత వరకు ఆ సముద్ర ఘోష మనకి వినిపించేది, ఆ అలల శబ్దము. ఎప్పుడైతే ఆ మందిరంలో అడుగు పెట్టామనుకోండి, ఆ శబ్దము వినిపించదట. అంత ఇదిగా ఆ మందిరాన్ని స్థాపించి ఉన్నారు. అలాంటి ఆ మందిరము కనకభూషితమై తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నది. ఇంకా ఏమిటి? ఆ, కరుచిరే నీలాసికారే. నీలాసికారే అంటే పూర్తిగా అది నీలాచలము. భగవంతుడు ఫస్ట్ నీలాచల కొండ మీద ఉన్నారు. అక్కడ విగ్రహ రూపంలో ఉన్నారు. అక్కడే ఆ పూజలు అందుకుంటూ ఉన్నారు. తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు ఆ విగ్రహాలను తయారు చేయించారనమాట. అలాగా ఆ నీలాచల ఆ విధంగా ఇక్కడ కూడా ఆ గోపురం ఉన్నది కదా, ఆలయ శిఖరము అంత ఎత్తుకి ఆ ఆలయ శిఖరాన్ని నీలాచల కొండ మీద ఉన్న విధంగా నిర్మించారట పూరి జగన్నాథ క్షేత్రంలో. ఇక వసన్ ప్రాసదాంతా సహ బలభద్రనాభలీనా సుభద్రా మధ్యస్థాసక లసూరా సేవా వాసరాదో. ఇక అదే బలరాముడు చాలా బలవంతుడు కదా. అలాంటి బలరాముడు ఒకవైపు, మధ్యలో సోదరి అయినటువంటి సుభద్రాదేవి వారితోటి ఈయన విరాజిల్లుతూ ఉన్నాడనమాట. ఇక ఎలాగా సకల దేవతలందరికీ అందరు కూడా సేవలు చేసుకునేటువంటి భాగ్యాన్ని జగన్నాథుడు వారందరికీ ప్రసాదించారట. అలాంటి జగన్నాథ స్వామి ఆయన నాకు దయతో నాకు దర్శనమొసగుగాక అంటూ ఇక్కడ శంకరాచార్యుల వారు విన్నవించుకుంటున్నారు. ఇక నాలుగవ చరణంలో చూసినప్పుడు కృపా పారవారా సజ జలదాశ్రేణీ రుచిరో. ఆయన జగన్నాథుడు కృపాసింధుడు. నిత్యము అందరికీ కూడా కృపను అలాగే ఆ, ఆయన కోరుకున్న వెంటనే ఆ కృపని ఇచ్చేస్తాడట. అంతటి కరుణామూర్తి జగన్నాథుడు. అలాంటి ఆయన యొక్క సుందరమైన వర్ణము ఎలాగ ఉంటది? నీలమేఘ శ్యామ వర్ణములో ఆయన పోలి ఉంటారు. జగన్నాథుడు సాక్షాత్తు కృష్ణ భగవాను యొక్క రూపమే కదా. కాబట్టి ఆయన ఆ నీలవర్ణంలో ఉమ్, రూపొంది ఉంటారట. ఇక రమవాణి రామాస్ఫుర ధమల పంకేరుహమూక. రమావాణి, రమ లక్ష్మీదేవి, ఆమె నిరంతరము ఆయనకు సేవలు చేస్తూ పూర్తిగా ఆమె ఆమె ప్రేమపూరితంగా సోక్తులను అంటే వాక్కులను ఆయనకు తెలియచేస్తూ ఉంటారట, ఆనందింపజేసే విధంగా. ఎప్పుడు ఏమి? భగవంతుని ప్రీత్యర్థమై ఏ కార్యం చేసినా చేయాలి అని ఉన్నది కాబట్టి అక్కడ లక్ష్మీదేవి కూడా ఆయన్ని స్తుతిస్తూ ఆ పలుకులను వాక్కులను నిరంతరము పలకరిస్తూ ఉంటారట. ఉమ్, దానిని విని జగన్నాథుడు చాలా ఆనందిస్తారట. ఉమ్, ఇంకా ఆయన యొక్క మోము ఎలాగున్నది? ఆయన యొక్క ముఖము పూర్ణ వికసిత కమలము. కమలము చూస్తేనే మనకి ఎంతో ఆనందం వేస్తుంది.
ఆ కమలం చూసిన అలాంటిది పూర్తిగా వికసించి ఉన్న ఆ కమలం యొక్క ఆ, పోలి ఆయన యొక్క మోము అలాగా ఉంటుందట. సురైంద్రయరాధ్యా శృతి గుణ ఘన సీక గీత చరితో. ఇక ఆ భగవంతుని ఎవరెవరు ఆరాధిస్తుంటారు? ఋషులు, మునులు, యోగులు నిత్యము వాళ్ళు ఆరాధిస్తూ ఆయన యొక్క చరిత్రను కీర్తిస్తూ, వేద పురుషులు వాళ్ళందరూ కూడా ఆ ఆయన యొక్క చరిత్రను కీర్తిస్తూ ఉంటారట. నిత్యము అది జరుగుతూ ఉంటది. వైకుంఠంలో కూడా చూడండి, ఆ భగవంతుణ్ణి నిత్యము కీర్తిస్తూ దేవతలు, ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు అందరూ కొలువు తీరి ఉంటారు. ఆ విధంగా సురైంద్రైర్య అందరూ కూడా ఆరాధిస్తూ ఆయన్ని, ఆయన యొక్క చరితను, ఆయన గుణగణాలను కీర్తిస్తూ ఉంటారట. అలాంటి జగన్నాథ స్వామి దయతో నాకు దర్శన భాగ్యాన్ని వసగుగాక అంటూ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక 5వ చరణంలో చూసినప్పుడు అర్థము, రథారూఢో గచ్చన్ పతి మిలితా భుదేవా పటాలై. రథారూఢో గచ్చన్ పతి అంటే భగవంతుడు రథారూఢుడై, అంటే ఆయన మనకి ఆ, ఇప్పుడు ఈ మంత్ 27వ తేదీన వస్తున్నది మనకి రథోత్సవము. ఆ రథోత్సవం ఎందుకు చేస్తారు భగవంతునికి అంటే, సుభద్రుడు, సుభద్ర, బలరాముడు, కృష్ణుడు ఆనందంగా వాళ్ళు బృందావనానికి వెళ్ళి అక్కడ ఎలాగ గడుపుతారో ఆ విధంగా ఇక్కడ పూరి జగన్నాథ క్షేత్రంలో వారు ఉన్నటువంటి మందిరానికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో గుండీచా మందిరం, అంటే గుండీచా ఎవరు, ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క ధర్మపత్ని. ఆమెను తన తల్లిలాగా చూశారు వాళ్ళు. కాబట్టి అక్కడికి వెళ్ళి బృందావనంలో ఏ విధంగా వాళ్ళు ఆనందంతో ఆ సంతోషంతో గడిపేవారో ఆ విధంగా వాళ్ళు రథాన్ని ఎక్కి ఆనందంగా ఆ గుండీచా మందిరం చేరుకొని అక్కడ బస చేస్తారనమాట. అలాగా భగవంతుడు ఆ రథారూఢుడై ఆ మార్గాన వెళుతున్నప్పుడు అక్కడ అడుగడుగున బ్రాహ్మణులు అందరూ కూడా వేదాలను వల్లిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ, గీతాలను ఆ, ఆలాపిస్తూ అలాగా జరుగుతూ ఉంటది రథం బయలుదేరుతూ ఉంటే. అలాగా జరుగుతూ ఉన్నప్పుడు స్తుతి ప్రాదుర్భావం ప్రతి పదముపాకన్యాసదయా. ఆ విధంగా ఆ బ్రాహ్మణులందరూ వేద మంత్రాలను పఠిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ అలాగ ఉన్నప్పుడు భగవంతుడు ఆ మంత్రోచ్చారణ, ఆ శబ్దం విని ఆయన చాలా ఆనందపడిపోతారట. శ్రీ జగన్నాథుడు అయిపోయి వాళ్ళని అందరినీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తాడట వాళ్ళకి అందరికీ కూడా. అలాంటి దయా సింధుర్బంధు సక జగతాం సింధు సుతాయా. ఇక దయా సింధు, ఎంతటి దయ అంటే ఈ జగత్తునంతటికీ ఆయన బంధువు. మనకి బంధువులు అని చెప్తే ఎలాగా, మనకి ఎంతో మన ఆ, దగ్గరి వాళ్ళలాగా అనుకుంటాము. అలాంటిది భగవంతుడు ఈ జగత్తుకే బంధువట, ఒక స్నేహితుడు, ఒక బంధువు అలాగా ఉండి అందరికీ దయను కలిగించేవాడు. సకల జగతాం, అంతా పూర్తిగా అన్నిటికి జగత్తుకంతా కూడా ఆయన భగవంతుడిగా ఉన్నాడు. అలాంటి జగన్నాథుడు లక్ష్మీ సమేతుడై నాకు దయచూపి నాకు దర్శన భాగ్యం కలుగుగాక అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. ఇక 6వ దీనిలో చూసినప్పుడు, పరం బ్రహ్మ పీడాకువ లయధలోత్ఫుల్నయానో. పరం బ్రహ్మ పీడా. పరం బ్రహ్మ అంటే భగవంతుడెవరు? పరతత్వము పూర్తిగా కదా. మనము సూర్యుని కూడా
భగవంతుని యొక్క రూపములో మూడు విధాలుగా అంటే బ్రహ్మము, పరబ్రహ్మము, భగవాన్ అని మూడు రూపాలలో, సూర్యుడు ఎలాగా, సూర్యకాంతి కిరణాలు ఎలాగా, సూర్య బింబం ఎలాగో అలాగా ఆ పరతత్వము, ఆ పరబ్రహ్మ ఉన్నది కదా, అలాంటి ఆ పరతత్వముకు శిరమున అలంకరించబడినటువంటి ఆభరణమైనటువంటి ఆయన నయనములు. జగన్నాథుడు అంటే ఇక ఆయన పూర్తి వర్ణన ఉండదు, ఆయన యొక్క నయనముల గురించే చెప్తారు. అలాగా ఆయన నయనములు ఏ విధంగా ఉన్నాయి? పూర్ణ వికసిత నీలి కమల దళములను చూసారా? కమలములు మనకు తెలిసి తెల్లవి, లేకపోతే పింక్ కలరే తెలుసు. అలాగ కాదు, ఎర్ర కమలం ఉన్నది, నీలి కమలం ఉన్నది, తర్వాత నలుపు బ్లాక్ కలర్లో కమలం ఉన్నది. ఇవన్నీ కూడా బృందావనంలో ఉన్నప్పుడు భగవంతుడు ఆ వనాలలో, సరస్సులలో అన్ని విరబూసి ఉండేవట. ఇన్ని రకాలైన ఇక్కడ భగవంతుని ఆ నయనాలను ఎలాగా వర్ణిస్తున్నారు? నీలి కమల దళములను పోలి ఉన్నాయట. అంతగా అద్భుతమైన నయనములు. ఇక ఉమ్, నివాసి, అదే కువలయ అంటే పద్మము, దానికి కువలయ అని పేరు. నివాసి నీలాద్రౌ నిహిత చరణోనంత శిరాసి. భగవంతుడు నీలాచల మందిరం, నీలాచలంలోనే మొట్టమొదట ఆ పర్వతంలోనే ఆయన నివసించిన వారు కాబట్టి ఆయన తన పాద పద్మాలని ఎలాగా నివాసి నీలాద్రవ్ అంటే నీలాచల నివాసి ఆయన. నిహిత చరణో నంత శిరాసి. నిహిత అంటే ఆదిశేషుడు, ఆదిశేషుని యొక్క అతని యొక్క శిరముపై ఆయన అలసి సొలసినప్పుడు ఆ పాదాలను ఉంచి అలాగే ఆయన విశ్రాంతి తీసుకుంటారట. ఆ విధంగా తన పాద పద్మాలను అనంతదేవుని యొక్క శిరంపై నిలిపి ఉంచును అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఆయన ఎలాగా రసనందిరాదాసర సవపురాలింగన సూకో అంటే ఆయన ప్రేమ భక్తి, ఆ రస ప్రవాహంలో నిత్యము ఆనందంతో ఉంటారు. అంతేకాదు, ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి ఆయన చెంత ఉంటారో ఆమె యొక్క ఆలింగనముతో ఆయన నిరంతరము సంతోషంగా ఉంటారట. అలాంటి జగన్నాథ స్వామి నాకు దయతో దర్శన భాగ్యాన్ని కలిగించుగాక అని ఇక్కడ వేడుతుంది. ఇక నవైయాచిరాజ్యం నచ కనకమణిక్య విభావం నయాచే అహం రమ్యాం సక జనకామ్యం వరవధుం. ఇక్కడ ఇంకా ఏమ అంటున్నారు ఆతరు, నేను రాజ్యాన్ని కానీ మణి రత్న ఖచ్చితములైనటువంటి వాటిని కానీ ధనాన్ని కానీ నేను కోరను. అదే విధంగా స్త్రీ యొక్క సౌందర్యం. ఒక్క నిమిషం సౌమ్య, ఆ స్త్రీ యొక్క సాహచర్యాన్ని కూడా నేను కోరను. ఇంకేం కోరుకుంటున్నారు ఇక్కడ ఆయన శంకరాచార్యుల వారు అంటే, యుగ యుగాలకి సదాశివుడైనటువంటి శివుడు నిత్యము ఎవరి చరితనైతే కీర్తిస్తున్నారో అలాంటి ఆ జగన్నాథుని దయతో నాకు దర్శన భాగ్యాన్ని కలిగించుగాక అని ఇక్కడ కోరుకుంటున్నారనమాట. ఇదే విధంగా మనకు శిక్షాష్టంలో కూడా ఆ చైతన్య మహాప్రభువుల వారు కూడా అదే కోరుకున్నారు భగవంతుని దగ్గర. నదనం న జనం నా సుందరీం కవితాం వా జగతీశ కామయే మమ జన్మని మమ జన్మనీశ్వరే అని ఆయన అక్కడ కోరారు. అంటే ఏమి, నాకు ధనం వద్దు, స్త్రీ యొక్క సౌఖ్యము అలాంటి సాహచర్యము నాకు వద్దు, ఇంకా బంధువులు వద్దు, అలాగ నాకెవ్వరు వద్దు. నాకేం కావాలి అంటే పూర్తిగా నేను నీ యొక్క సేవలో, అంటే
అనన్యమైన భక్తి చేస్తూ నీ యొక్క భక్తియుత సేవలో నేను గడపాలి అని చైతన్య మహాప్రభువుల వారు కూడా కృష్ణ భగవానుని కోరుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా నాకు అలాంటివన్నీ వద్దు, నాకు ఎవరైతే సదాశివుడు నిన్ను యుగ యుగంలో నిన్ను స్మరిస్తూ నీ చరితాన్ని తెలియచేస్తూ అలాగా ప్రార్థిస్తూ ఉన్నారో, అలాగా అలాంటి దేవాది దేవుడైన నువ్వు నాకు పూర్తిగా దర్శన భాగ్యాన్ని వసగు అని ఇక్కడ శంకరాచార్యుల వాళ్ళు వేడుతున్నారు. ఇక హరత్వం సంసారం ధృత తరమసారం సూరపాతే హరత్వం పాపానాం విత తిమా పరాం యాధవ పాతే. ఓ సురపతే, ఇక్కడ అడుగుతున్నారు, ఓ సురపతి, నన్ను ఈ సంసార సాగరం నుండి నన్ను శీఘ్రమే బయట వేయి, తరింపజేయి, అంటే ఈ సంసార సాగరం నుండి నన్ను విముక్తిని చేయి అని అక్కడ కోరుకుంటున్నారు. అందుకే సురపతి అని. ఇంకా ఏమి, యాదవపతే, యాదవ కులానికి అంతా కూడా ఒక రాజమకుటం లాంటి వారు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఓ యాదవపతి, అశేషమైనటువంటి ఎన్నో పాపాలతో ఉన్నటువంటి ఆ పాప రాసులుగా పోగై ఉన్నాయి మన హృదయంలో కదా, అలాంటి ఆ పాపాన్నంతా నశింపజేయి అంటూ ఇక్కడ వేడుకుంటున్నారు. మేము ఇక్కడ చూడండి, అహో దినే నాదేనిహి తచరనో నీచితమీదం, అంటే మేమందరము కూడా పతిత జీవులము, దీనులము, అనాథలము, అలాగ భావించడి మాకు నీ పాదము, నీ పాదమే మాకు శరణాగతి. ఉమ్, నువ్వు అలాంటి నీ పాదాల్ని మాకు నిశ్చయంగా వసగుతావు కదా. అంటే ఏమి, ఇలాంటి దుఃఖరహితమైపోయి మనము ఇలాంటి క్లేశాలతో కష్టాలతో పతిత జీవులుగా ఉండి దీన బంధువులుగా ఉండి ఇలాగ ఉంటున్న మాకు నీ పాదాలను కానీ మాకు అనుగ్రహిస్తే నీకు శరణాగతి పొందుతాము అంటూ ఇక్కడ ఎంత అద్భుతంగా ఆయన రాశారు చూడండి. అలాగా నువ్వు మాకు తప్పకుండా నీ పాదాలను వసగుతావు, అలాంటి జగన్నాథుడు దయతో నాకు దర్శన భాగ్యాన్ని ఇవ్వుగాక అంటూ ఈ 8వ చరణంలో ఆయన వేడుకుంటున్నారు. అంటే జగన్నాథుడు ఎంత కరుణామూర్తి అన్న ఆ విషయాన్ని పూర్తిగా మనకు ఈ జగన్నాథ అష్టకంలో, అంటే అంతవరకు ఆది శంకరాచార్యుల వారు అద్వైతాన్ని ప్రబలింపజేసి అలాగ చేసి చివర సమయంలో ఆయన జగన్నాథుని గురించి జగన్నాథ అష్టకము, తర్వాత జగన్నాథుని యొక్క రచనలు చాలా కృష్ణ భగవానుని మీద ఆ, ఆ, రచనలు, కీర్తనలు అన్నీ అంత చక్కగా పాడి తరించి ఆయన భౌతిక దేహాన్ని విడిచిపెట్టడం జరిగిందనమాట. అంటే ఎంత గొప్పతనము ఇందులో తెలుస్తుంది. ఆయన శంకరాచార్యుల వారు రాసిన ఆ రచనలను బట్టి ఆయన యొక్క విషయం తెలుస్తుంది. ఇదనమాట. ఓకే, ఎవరైనా కొద్దిగా టైం ఉంది, ఎవరైనా పాడితే చేయండి, కీర్తన చేస్తామంటే మాతాజీ. మాతాజీ నేను నేను చేయనా చేయనా మాతాజీ? మాతాజీ? చేయండి, ఎవరో చేయమ్మా చేయమ్మా మీరు. నే- నేను చేయమంటారా ఉమ్, మాతాజీ? ఉమ్. జగన్నాథష్టకం పుణ్యం యపఠేత్ సర్వపాపప్రయత శుచిః సర్వపాపవిశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. కదాచిత్ కళిందీ తట విపినా సంగీత కరావో ముదా బీర నారీ వదన కమాలాస్వదామధూప రమా శంభు బ్రహ్మామర పతి గణేశార్చిత పాదో. జగన్నాథ స్వామి నయన పదగామి
भवतु मे। भुजे सौर्यवेणुं शिरा चिकीपिञ्चं कटिताटे दुकूलं नेत्रं ते सह चराकटाक्षं वेदते सदा श्रीमद्बृन्दावना वसति लीला परिचायो जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे। महं बोधे स्थिरे कना करुचिरे नीलाशिखारे वसन् वसन् हजाबलभद्रेण बलीना सुभद्रा मध्यस्था सकला सुरसेवावसारदो जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे। कृपापारासा जला जलधश्रेणीरुचिरो रमवाणि रामा स्फुरा अमालापङ्गेरुमुखै सुरेन्द्राराध्या श्रुति गणशिखा गीता चरितो जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे। रथारूढो गच्छन् पदे मिलिता भूदेवा पटालै स्तुति प्रादुर्भावं प्रति पदामुपकर्य सदाय दया सिन्धुर्बन्धु सका जगता सिन्धु